పెట్టుకొని గోవిందన్నారే పెడవాళ్ళు ఇల్లు పోవా ఇల్లు చిన్నవాయినా కోడమ్మ ప్రజవారు కొమ్మలెక్కి చూసిపోయినా మొదట ఊళ్ళో ఉన్న జనమంతా ఉద్యోగం అనకుండా అంటారు అమ్మాయి ఎందుకోనకంటే ఏ ఊళ్ళైనా మంచి మానవుడు పుణ్యాత్రులు ప్రాణం పోతే ఊళ్ళో ఉన్నమంది అనుకుంటారు. అయ్యో పుణ్యాత్రులు అందరూ ఇంటికి ఆపదికి సంపదికి వచ్చేది కష్టం సుఖం ఆదుకునేది పుణ్యాత్రులు ధర్మత్తులు ప్రాణం ఏంది ఇవాళ ఒక్కరోజు పని పోకుండా పనిపాటు తెలిసిపోయి గాడెమ్మడి కాటం దాకా వచ్చి కాటంలో కట్టెపులు వేసి దండం పెట్టి వెనక మరి వస్తారట. అది ఒకవేళ పాపకారు వాడో పుండకూర వాడో తాగుపోతాడో తిరిగిపోతాడో మరి అటువంటి వారి ప్రాణం పోతే ఊళ్ళో ఉన్న ఎవరుకుంటారు వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఆగినా మరి కర్మ కాలింది మరి ప్రాణం ఏంది మంచివాడు చనిపోతే గట్ట చెడ్డవాడు చనిపోతే గిట్టలేవా వచ్చి గోవింద గోవిందలు ప్రారంభించారమ్మా ఉంగరం ఉండే ఎవరు తీసిన కాదు వీళ్ళు వెనుట కలవలు తీసుకున్నారు నాకు అది పుట్టాలు పుట్టాలు తీసు ముట్టమంతా బంగారు పిసరు ఆడవిళ్ళను అంటే పెట్టి ఎగువరకు దక్కుతూ అయ్యా 4 మూలలు 4 ఇడికిల బియ్యం పోతారు 4 రూపాయలు కొత్త పెట్టింది ఎనకోళ్ళ ముంగటోళ్ళు ఎనక కాడను లేపింది కాదు రాజచంద్ర చేర రాదు పేడ కొమ్ము అటు గోరి బారిని కాదు ఎందుకుని కలకల కలకల కన్నీరు తీసుకుంటే శుద్ధ బొందల కాడ శుద్ధ బొందల కాడ సత్తి తిన్నట్టాయన మరొక సంతోషారా ఎంత చక్కని దాని ఎంత చక్కగా ఏ దేవుడు రాగలవు మన్నెతో చక్కదలవే ఎంత చక్కదారేమమ్మ నా నుండి ఏ దేవుడు రాగలవు ఉండేది లక్కన్న ఇది ఒక్కనే ఉండరైది ఇలా ఒంటరిగా బతికైది మామరు నువ్వు ఎంత చక్కగా నుండి బతుకమ్మ కోరి 12 గంటలు పెట్టి చంద్రావతిని చిన్న కొడుకు భూమందిరాలు గంగా కృష్ణ గోదావరి వీటి వీటి తానం చేసిన పసిరిపాట నిన్ను నీళ్ళెత్తుకొని వచ్చినప్పుడు శ్రీకముఖి గొడవలు శ్రీగంధం కావచ్చు రమణ చేర్చును ఒక్క చోటు తిరిగినప్పుడు 1 రంధ్రం 2 చోటు తిరిగినప్పుడు 2 రంధ్రాలు ముదవతోటి 3 రంధ్రాలు కొట్టిన బాండవ తలాపురి ఉలెత్తేసినమ్మా అన్న కొడుకు భూమందిరాలు కొరి పుల్ల పడుకొని కాటమెడికి రానవచ్చినమ్మా ఏ తల్లిని కోరుకుంటే నాకు కొడుకు ఉట్టాలని పెట్టాలని ఉంటది కొడుకు ఉట్టి పెట్టేది భూమి కాదు జాగాదు ఎండి కాదు బంగారం కాదు బట్టలు కాదు బాబు అవ్వయ్య రత్తినాలు కొరి పెట్టే కొడుకు కావాలని కోరుకుంటారా
తెల్లగా పోగాలి వెళ్ళి వండుకొని కొండ పొడుగుద మండలం తండ్రి అయ్యో అయ్యో రామా కాలి కూడా వచ్చిన కాలి పోతాడు దూర చుట్టాలు మంది వెళ్ళిపోయి తెలిసిన పెద్దలు 3 గిడల ఊళ్ళో ఉన్న మందిలో పడ్డారట చంద్రచేన రాజా నీ భార్య అగ్గి కూడా కాలి కూలుతాంది 5 నిమిషాలైతే కాటంలో తలపండు వలదన్న అయినా తలపండు వాళ్ళ శబ్దం మనిషి మానవుడు వినద్దు అది ఇంటే కీరికేకని మేలు కాదన్నారు సల్లిళ్ళ తానము సాగుతానం చేయమన్నారు రాజు చంద్రశేఖర రాజు రారా కొడక గల మంత్రి రాజా కొడక భూమతి ఇద్దరు కొడుకుని తీసుకొని బిడ్డను ఆట పట్టి వరకు చేయి పట్టుకున్నాడట బాట పట్టిండు తిరిగల్ల బిడ్డ అవదంతి దానం చేపించిన కన్న బిడ్డ దానం చేపించుకుని రాజు చంద్రశేఖర రాజు దానం చేసి ప్రవణాల మాట పడ్డాడు అయ్యో ముందు ఆర్య లేని లోయలు సింహ శ్రీగడ దేవుడు లేని ప్రమైపాయ వచ్చిన మంది అందరూ 5 నిమిషాలు రాకెట్ ఎవరింటికి వాళ్ళని పొదలు అయినా అనవాత రోజులకు తెల్లారని పొద్దుకొని 3 రోజులు గడుతూ ఉన్నదాట 3 రోజుల నాడు పక్షి పెట్టిన 5 రోజుల నాడు మొట్టమొదటి పిట్టగడ్డ పెట్టిను 5 10 రోజులు 10 నాడు చిన్న కర్మ 11 రోజుల పెద్ద కర్మ నాట అయ్యో 11వ రోజు నాడి పండుగలు కొన్ని రోజులు నాడు పండుగ చేసి ద్రవారం చేసి దీపం ముద్ది అన్న దానం చేసి పుణ్యం చేసుకున్నారమ్మా అన్నదానమే మా పుణ్యదానం అన్నదానం పుణ్యదానం ఎందుకు చనిపోయిన వాళ్ళ పేరు అన్నదానం ఎందుకు చెప్తారంటే మనిషి మానవుడికి అన్నదానం పుణ్యదానం ఎట్లా అంటే మన పక్కింటోడు మనకు పేదోడు ఉంటాడు బతుకో బిడ్డాన్ని అసలు 10,000 ఇస్తాడు ఏమంటాడు ఆశకు అంతా జీవి తిరుగుతుండదు నాయన ఇచ్చిన ఇంకొక 20,000 రాదు అంటాడు అదే పిలిచి కుసుండబెట్టి ఇస్తారేసి అన్నం పెడితే కడప నిండా తింటాడు ఇంత పెట్టుకో బిడ్డ అంటే సాలు అంటాడు ఒక అన్నం తప్ప మానవుడు ఏది సాలు అనడు అందుకే అన్నదానం పుణ్యదానం అందరమ్మా భార్య పేరు విన కొండంత పండుగ చేసుకో పండుగ తెల్లారి ఎండుగా కళ్ళు లేసే తెల్లారి కరవ అన్నారు ఇక రాజ్యమైన దేశమైన నా కొడుకులే రాజ్యం నా బిడ్డే దేశం నా పిల్ల దాదుకోవాలి పెంచాలి పెద్ద చేయాలి నా బిడ్డకి పెళ్లి చేయాలి కొడుకుల పెళ్లి చేయాలా అని పిల్లలు ఆడుకుంటాడే రోజులు అన్న పిల్లలకు తల్లి అన్న వాడిని పెడతాడు పిల్లగాల తానం చేపించి బట్టలేసి వాడికి దూరం పట్టినమ్మా
తెల్లాడుతుంది పొద్దుకు రోజులు దొరకదు వారాలు వారాలు దొరకడు దేవుడు అంటాడగారు పొద్దుగల వచ్చినమ్మా రాజ్యం కాడిపోతున్నాడు దేశం కాడిపోతున్నాడు 10 మందికి పంచాయతీ చెప్తున్నాడు కన్న పిల్ల దాదుకుని కలిగేడు మేడలు ఉంటున్నాడా ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ఏమనుకున్నారు ఇలా నా 18 మంది రాజు చూసిన అతని భార్య ప్రాణం పోయిన కాంచి రాజు వెళ్తలేడు దేశం వెళ్తలేడు కాబట్టి ఊరు అన్నప్పుడు సర్పంచ్ ఉండాలి వాడకేమో వార్డు మెంబర్ మంచోడు కావాలి రాష్ట్రానికేమో ముఖ్యమంత్రి మంచోడు కావాలి దేశానికేమో ప్రధానమంత్రి మంచోడు కావాలి ఈ కుక్కలు నేను ఎత్తినే మురుకునే అవిటికి నీకు వైరం ఉన్నది ఈ కుక్కలతో వనవాసం ఉన్నది నాకు మరి ఎప్పుడు చూసినా ఊరు మంది కులాన 18 మంది ధనం అంట రాజుపేటకి వెళ్ళిపోవాలి రామ రామ సీతారామ దండం పెట్టా కుక్కకు బాధ దేశ ఈ కుక్కకు బాధ దండమో దండం రాజు దండమో దేశుడు అయ్యో ఎవరిన కులాల 18 మంది రాజుల ఇళ్ళ కత్తెలు వంగి వందనాలు చేసినప్పుడు పెద్దరాట గౌరవించరాదు చంద్రసేన రాదు అన్నానికి భారతండం పెట్టిన రాజదరబారి వినగుతున్నట్టు కుర్చీ వినగుతున్నాడు లేచిన చంద్రసేన రాజు రామ హో రామ 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 ఎందుకు కొట్టినారు ఎవరు కొట్టినారు కులాల పాలి వాడు కొడితే ప్రాణం నింపితే ఊరువాడు కొడితే ఒళ్ళు నింపితే శనివాడు కొడితే వారి చేతులు బిడ్డలారా ఎందుకు కట్టిరు బిడ్డ అయ్యా ఎందుకు వచ్చినా అంటారే మరి ఇక్కడ మరి నిమ్మలంగా మాట్లాడాలి అమ్మా చెప్తే నిన్ను కొడుతాడు నన్ను కొడుతాడు ఏ ఊరు అయినా తన్నలో వాడద్దు మనం 10 మంది మెప్పించుకొని రావాలి మనం 4 రాళ్ళు వెనకేసుకున్నాం కావాలి అయ్యా చంద్రశేఖర రాజా నీ భార్య కాలం చేసి ఎన్ని రోజులు అవుతుంది అయ్యా కొడుకులాలా నా భార్య చంద్రావతి దేవి చనిపోయి ఇప్పటికి 6 నెలల పొద్దు అవుతుంది మర్చిపోయిన దుఃఖం మళ్ళీ కోడి కడితే ఈ మాట నా పిల్లలింటే కోటి ఏడు పెడతారు 6 నెలల పొద్దు కానీ నీ కొడుకులే రాజా నీ బిడ్డ దేశం లోగిలలో ఉంటున్నావు రాజవంతులు దేశవంతులు ఎవరు తాకరు తన ఆడతారు ఎవరు వాడు పెద్ద మనిషి అవుతాడు ఇక పెయిన పొల్లు ఉన్నది గట్టి మార్కొట్టు పెట్టి మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళా రాజవేలయ్యా మీకు వచ్చారో కండలు వస్తా బొక్కలు ఇస్తాను
మారలగ్గం మల్ల పొట్టు అన్నమాట నువ్వు అన్నవా అది అన్నదా నేనలే వాడే అన్నాడు వాడే అన్నాడు అయ్యా ఊళ్ళో నడుగురు అవన్నీ ఏమన్నా అన్నానా ఎవరన్నారు చంద్రప్రకాశ్ అంటే మారలగ్గం మల్ల పొట్టు ఇప్పుడు ఇంకొకసారి నాలుగే వస్తా మారలగ్గం ఆడ మల్ల పొట్టు పెట్ట నా భార్య చంద్రావతి చనిపోంగా మరలగ్గం ఆడకయ్యా మల్ల పొట్టు పెట్టకని పాలు వేరు బట్టి ప్రమాణం చేయించింది బియ్యం బట్టి ఒట్టు బాసం చేయించింది మరలగ్గం ఆడటోని కాదు మరబొట్టు పెట్టని కాదు పరాయి స్త్రీ అంటే గోడకేసిన సున్నం లాంటిది బాడపోటీ ఇవ్వదంటే అదాన ఆడోళ్ళు ఎదురుగా గిట్లా నిండా కప్పుకొని పోతాను ఇట్లా ఇట్లా కప్పుకొని పోతాను ఇవాళ రేపు నా గట్ల పోయే రోజులు లేవు అడుగురా తప్పిపోయింది ఇట్లా పోతాను అంటే నువ్వు ఎప్పటికి ఇద్దరు పోతాయి మళ్ళా అయితే కానీ రాదు పెళ్లి చేసుకోండి మన కుక్కలు కొట్టినాడు కొడుతాడు అరే మరి చేద్దాంరా ఇట్లా ఏదాడు నీకు తెలుస్తలేదు దెబ్బలు ఆడడానికి ఇప్పుడు పోతావు నీకు ఎట్లా అని అంటాను ఎదురైనా తన్నులు పడ్డాకన్నా అత్తది లేకపోతే మళ్ళీ వస్తుంది అట్లా కాదు ఊరు పండుగ మందుల కోపం ఉన్నది ఆ దగ్గర కలకోటి మందులు అరచేత పెట్టి మోసేత నాకు ఇస్తుంది పెళ్లి మీద ప్రేమలతో లగ్గులు పడతాయి ఆ కోపం ఇంటికి పోయి ఆమె తీసుకొచ్చి రాజుకు మరుగుమందు పెట్టిద్దాం సరే అప్పుడు మారుతాడు రాజు మాట్లాడి నువ్వు ఇలా పోయి బాబా అంటే ఊళ్ళో ఉన్న ప్రజలు వెళ్ళిపోయి తోలుకొస్తాను అన్నారేమి నిమ్మల కింద నిమ్మలకి గదోడే గోపమ్మ ఆ గుల్లవరి మన్న గదోడే గోపమ్మ నా విడల పలకి నల్ల మోట వదిన పెరసల్ల ఐరి పిల్లవాడ వదిన పెరసల్ల నా విడల పలకి నల్ల మోట పెరసల్ల ఐరి పిల్లవాడ వదిన పెరసల్ల ఆ విరాది విరావి కంజనేడ మవ్వాల దేవుడావయ్య ఆ కొండగొట్ట మీద కున్నంత దేవుడావయ్య వాయించలేదా పౌడి పిల్లలవయ్యా రాను రాను ఊళ్ళో ఉన్న ప్రజలు ధనాలు ఊరు వంద రాని వచ్చి గోపం ఇంటి చేరవచ్చా ఉన్నారమ్మా పేరు పెట్టి గోపం ప్రేమ పాలు వెళ్తా ఉన్నారు ఓ గోపమ్మ అవేం చేస్తుండే సినేతో మాట్లాడుతుంది సినేతో మాట్లాడుతున్నా వాళ్ళని ఏమైనా డిస్టర్బ్ చేయవు వాళ్ళ ముచ్చట వాళ్ళు కానీ మాట్లాడుకొని వాతావరణం ఎవరం ముచ్చట ఎవరు ముచ్చట కాదే శల్యం చెప్తుంది చెల్లె ఇంటిక ఎల్కేసి కాల్తానా ఓ నీ మురికాని ముళ్ళు కొట్ట పోతాదిరితే ఒక్కడే ఎలుక దొరికే మున్నెలకడ కాల్చి శల్యకి అప్పుడు కళ్ళెం కొడుక తినాలి ఓ నీకు తోకుంచిరా కొడుక మనం తప్పకుండా వచ్చినా సంత నా కొడుకు కావచ్చు ఒక గుడిసె గిరాకి వచ్చింది చూసేస్తావా నేనే పొమ్మంటావా ఓ కొడుక ఏంటో తల్లవాడితే మీరు కళ్ళవాడుతుంటే బుచ్చగల మాట కట్టే ఉంటుంది పిచ్చకుళ్ళ మాట కట్టే ఉంటుంది ముఖం దగ్గర 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 మెరుతుంది లాయల్లా ధరకర్త వాడు నువ్వు పుణ్యాత్తుల వాట లాయల్లా ఎవరి కలు ఓపేవాట 10 రూపాయలకైతే ఖర్చు పెట్టవాట ఎందుకు కత్తి బాంచాను ఆ గుడి అనిపోయిన మనిషి గుడి అనుకునే కాసు ఉంటుంది ఏ కట్టమచ్చా చెప్పు గుట్టద మొగుడికి ఉన్న పిచ్చకుంటే రావని గుడిసెల పిల్లలు అడుగుతావు అట్లా అంటే నువ్వు అపరాధం చేసుకోకుండా కట్టేసుకుంటా చిరుపక్క చెట్టు గురించి ఇస్తాను అనుకునేవు కానీ అట్లా కాదు నీ భార్య పని చేస్తావు నువ్వేం పని చేస్తావు నేను మందులు కలకొడి మందులు తీసుకొస్తా ఆదివారం అమాసాలు ఇరపరాతికి అట్లా పోయి నేను వీకనా పిల్ల నూరా నువ్వు వీకెళ్ళేది ఏర్లు ఆదివారం అమాసాలు ఆగారం తాళపోతే చిక్కరేలు కొరికి ఆగారం పెడతా ఉత్తరకాలం అంతా పావుకు మందు నావుకు మందు పుండుకు మందు బూసిక మందు ఎలకల మందు చిలకల మందు ఏ మందు కావాలో కొడుక నీకు అన్ని మందులు ఉన్నాయి అన్ని మందులు బరాబరేగా అని మా ఇంటికాడ గుడిసే ఎలకలు బాగున్నాయి ఈ ముచ్చట చెప్పకుండా కింద పిచ్చకుంటూ ఇక్కడ రావాలి నేను గుడిసేటివా ₹1 నేను తీసుకోను పెట్టుబడి లేని పని దగ్గర రాబిడ్డ చెప్తా నేను నేను గుడిసేయండి కదా ₹1 కొత్తలే గారు ఒక అగ్గిపెట్ట కొనుక్కో గుడిసెలో పో పిల్లలు అందరూ గుడిసెల తోలు తలుపు గట్టిగా పెట్టు తలుపుకు 4 రాళ్ళడ్డం పెట్టి పీకిన రాకుండా అగ్గిపెట్ట గీకి గుడిసె పెట్టు బరిగా పట్టుకొని తెల్లేవాడు ఎలకచ్చిన తొండొచ్చా చంపుకుంటా మంటల వారి ఇవాళ ఒక కిలకత్త పట్టుకో
పాడకో మేము ఉంటాం అలా ఎలకల్ని ఎక్కడ చేస్తా నేను మీ కాలు పూడి అయిపోతాం ఆ, అవి లేకుండా మంచిగా కానీ ఆ, నీ పిల్లని పిల్లవాడేటివా ఆ పిల్లలకి పేర్లు బాగా పిల్లవాడే గీత ముచ్చట చెప్పవా కొడుక చెప్పు కొడుక నేను రూపాయి తీసుకోవటం కాదు చెప్పు కొడుక నా మాటను చెప్పు ఇక 3 కిలో ఎర్ర మిరపకాయలు తీసుకో అలా పాకెట్ జీడి గింజలు పోయి మళ్ళీ కొత్త సున్న వేయి మెత్తగా నూరు చూసినాక పడేటప్పుడు నీ పిల్లని ఎత్తి బురద బురద రాయి ఇక గిసోడు గుడపేతో గట్టిగా గుంజి కట్టు పండంగా లేస్ట్లో తెల్లర కుల్ల కుల్లే ఊసేస్తుంది పరాయి పేరు తీసి గుండు వేసాక జరుపుకుని పడుతుంది ఒక్క పేరుంటే పట్టుకోలే పసలేకు ఉంటుందా సున్నము నా వెంటనే చీడి వెంటనే కూడా నెత్త దూసిపోతే ఇంటికి మొక్కల నొప్పి లేకుండా తల కూడా నడుస్తాను మొక్కలు బాగా వస్తాయి నాకు చెప్పవా ఉన్నట్టు కొడుక 25 రూపాయలు నాయి కాదంటే నీ రోగం తక్కువ అయింది పని ఉన్నది కడిపాని ఏంటిది ఐరన్ షాపులో బొమ్మలు కొనురు పో 4 ఇంచు మూలలు 4 కిలో కొనుక్కొచ్చుకో కొడుక సుత్తేసేది పట్టుకో ఏడనొత్తాడ కొట్టు కీలు కీలు కొట్టు మొక్కలు అర్థం బిడ్డ పాడపోంటి ఇక నాకు ఏమద్దు ఏదద్దు నీకు ఏమద్దు కానీ గోలద్దు సూదద్దు రూపాయి ఖర్చు లేదు బిడ్డ నీ ఏమీ లేకుండా మచ్చనా కానీ నీ భార్య తోలుగా మరుగుమంది కావాలి మంచిగా మాట్లాడు కొడుక తాపాసి మొక్క ముక్కులు గుద్దుతా అనుకున్నావు కానీ మరుగుమంది కొరకు వచ్చిన ఓహో మరుగుమంది నా భార్యతో పెట్టుకుంటావు ఓ పోరాలు గుంపెడు పోరగా నా ఇంటి చదువుతాను కావచ్చు నాకు తక్కువ రా కొడుక 7 పిల్లలు 7 వెళ్ళాలి 14 మంది పిల్లలు నీ కొడుకులతో గణపూర్ బస్ స్టాండ్ నాబాలుగావే ములకనూరు బస్ స్టాండ్ నాబాలుగావే అనకొండ బస్ స్టాండ్ నాబాలుగావే ఏడ టెంట్ ఎత్తే ఆలే లోతుకెళ్ళి పట్టుకుంటారు కొడుకులు పెట్రోల్ లేని పని అది మంచిగా ఉన్నది బలగమాట రావు పిచ్చకుంటోడు పోయి పచ్చగొట్టోడు అటు వేరే 2 రాజనోడు ఒక ఇతను ఉండాలి వాళ్ళు పిచ్చకుండా రాజేవాడు పచ్చవట్లు గట్టిగా కుల మెరుగన తీసుకొచ్చుకున్న బిడ్డ ఏ పుట్టరాదు కానీ నీ భార్య పిలు మా గోపమ్మ మీలోనా ఉన్నాయా గోపమ్మ ఈ తింటుంది పంటుంది ఏందిరా తింటుంది పంటుంది తింటుంది పంటుంది తింటుంది పంటుంది అత్త అత్తది వస్తుంది దగ్గర కట్టిందా అది కోసి పెట్టింది బయటకు వెళ్ళదు ఏడున్నావు రారి నేను గుడిసెమ్ము కొట్టినా ఏం చేస్తాను గిరాకి వచ్చిందా అవతలున్నావు అవతలుంటారు ముండ కొడుక కొసాకి ఇట్లున్నారా గాని కొసాకిట్టే నీకు నచ్చలేదు అయితే కీనున్నట్టున్నది కానీ ఎర్రవేలు అమ్మడు సీతారాంగాడు ఉన్నట్టున్నది ఎర్రా నా దేవదు పోరా ఇప్పుడే గుడిసెలకి వచ్చిందన్న అరికిన పడతలేదు నీ ఘనమే వేరైంది నేను భర్తనే పిచ్చకుంటోని ఓ పిచ్చకుంటోనివా అయ్యా ఏడున్నో బాచాను బయట ఉన్ననే ఆజ్ఞ ఉండు ఈ ఆజ్ఞ ఉంటే భర్త అంటే దేవునితో సమానం ఈ ప్రేమగల పిల్ల ఊరేది మంగళారతులు ముట్టేసి చిన్న తప్పుకులో బద్మాసి చిన్న తప్పులా చిన్న తప్పుకి అంటున్నా మూడొకడుగా చెప్పేదాకినావు మంగళారతులు ముట్టేసి చిన్న తప్పుకులో పెట్టి చిన్న తప్పులో పట్టుకొని అచ్చంతర బియ్యం కలుపుకొని పెద్ద తప్పుకులో పోసుకొని ఎందరో పెద్ద తప్పుల బియ్యం పోసుకొని పెద్ద తప్పులో చిన్న బియ్యం తప్పులు మంగళారతి పెద్ద తప్పులు అచ్చంతర బియ్యం పోసుకొని మంగళారతి పట్టుకొని గాంచులోని దీపం పట్టుకొని కొబ్బరికాయ పట్టుకొని నీ దగ్గరకు వచ్చి నీ మీద గ్యాస్ నూనె పోసి నీ కాళ్ళక్కడ కొబ్బరికాయ కొట్టి నీ సింగులకు మంగళారతి పెడితే నువ్వు నిండా 100 ఏళ్ళు బతావు పంచ ఈ కొబ్బరికాయ నెత్తిన కొట్టాక బతాను ఈ గాజున వచ్చిన సింగులో దీపం పెట్టకుంటానా నువ్వు పతివతును ఎత్తున ఉంటావు పతివతును అబ్బాయి ఉడతావు పతివతుని నా మోసం లేదు నా మోసం లేదు నా అంత పతివతుడు జమీన్ లేడు అందుకనే ఓ పిచ్చకుండా మనంటే ఉల్లపోటీరక పిచ్చకుండా మన జనగమన్న పిచ్చకుండా మనంటే ఉల్లరికెరక నేను దేవిలా చూడను నువ్వురా నా పతివతాను నీ తెలియదా నువ్వైతే ఇట్లా కానుకొక పని కూడా తింటుంది ఎట్లా పచ్చి చూడు నువ్వు కలుపుకే పని మరి ఆడవిల్ల భర్త వచ్చినా కొని అనమాట భర్త పెట్టి వెళ్ళిపోతున్నా అని ఎట్లా వస్తాందిరా వస్తా ఉన్నా అమ్మా నా ఏదో నా చిన్ని దొరా రాజరెడ్డి నా ఏదో నా చిన్ని దొరా అక్కడ వర్క్ తింటారు అందుకే నాకు రక్తం నా ఏదోరో నా చిన్ని దొరా రాజు చిలకరమోగో చిన్న వాయరో రాజురే అవసరమోగో ఆగమాయరో రాజురెడ్డి ఇంటి ముందు బాయిలోడు రాజురెడ్డి ఇంటి ముందు మళ్ళీ ఆయన ఎందుకు
కొప్తాను గాయన ఎందుకు కొప్తాను అబ్బో, ఆయన చూసిన వద్ద ఆయన నా నల్ల బంగారం ఏందనుకుంటున్నావు వరంగల్ సీడు నాది నేను ఎటు పోయినా నన్ను నమ్మడు నేనెంత దొంగనమ్మడు కొడుక కట్టా కింద కంది పెట్టు రాజురెడ్డి కంది పోయా నేనతను రాజురెడ్డి కందికోను నేనతను రాజురెడ్డి కంది పోయా నేనతను రాజురెడ్డి పాటి మీద పత్తి పెట్టు రాజురెడ్డి పాటి మీద పత్తి పెట్టు రాజురెడ్డి పత్తి నేనతను రాజురెడ్డి నిన్ను చూడా నేనతను రాజురెడ్డి రాజురెడ్డి అక్కబారం బాగలేదు రాజురెడ్డి అక్కబారం బాగలేదు రాజురెడ్డి అక్కబానం బాగేసి రాజురెడ్డి ఒక్కడాయి మనం పోదామా రాజురెడ్డి ఒక్కడాయి మనం పోదామా రాజురెడ్డి నేను వచ్చి నేను ఇక్కడ విత్తా అంటే